ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించడివారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవాడు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం కూడా జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేది. ఈదుల్ ఫితుర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతులు నిలిపి కొన్ని దినములు దానిని అచ్చటి నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమని 4 దినముల వరకు మసీదులో తాబూతు ఉంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువులకు వలె వారి చెవులు కొట్టబడి ఉండెను. వారు హిందువులున్నచో సుంతిని ప్రోత్సహించడివారు. బాబా హిందువు అయినచో మసీదు నందు ఏల ఉండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రమును ఏల వెలిగించుండువారు. అదేగాక తిరుగులతో విసురుట, శంఖ మోదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్నసంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరుణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు. వారే తగవారిని అడగబోయినా వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండెరు. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయురో ఎవరునూ సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి ఒనరించుదరో వారు దేవునితో ఐక్యమైపోయేదురు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావము కానీ ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదముగా కనిపించకుండెను. పకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భోజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టెనును సణుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. ఆ పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము నాకు లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కావు. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించినప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అన్న మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమతముగాను ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియలేదు. వారు ప్రభువులను, భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగడివారు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలుగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు 22.5 అడుగుల పొడవుగల గ్రుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదురు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగం అనగా బాబా తన శరీర అవయవాలన్నీ వేరు చేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు
వేర్వేరు స్థలములందు పడి ఉండట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిననుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయి నిశ్చయించి. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించేతరని భయపడి ఊరకొనెను. మరుసటి దినమ అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికీని అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కారముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటనను ఒకదాన్ని ఇదిగో పేర్కొందను. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్ద్ర హృదయము విదితమగును. 1910వ సంవత్సరమున అంటే అనగా ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయి మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరు కూడా మాధవ దేశపాండే దీనిని చూచిన వెంటనే బాబా వైపుకి పరుగుడిరి. మాధవ దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా ఇట్లేలా చేసేత్రి అని బాబాని అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమిని ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూచి ఆ బిడ్డను రక్షించితిని. నా చెయ్యి కాలితే కాలింది. అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడెను. ఈ విషయము నాకు ఆనందం కలుగు చేయుచుందని జవాబు చెప్పాను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలనన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుడిని వెంటబెట్టుకొని వైద్య సామగ్రితో సహా హుటాహుటిని షిరిడీ చేరెను. చికిత్స చేయుటకి డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరిన. బాబా ఎందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతూ బాగోజీ షిండే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టినాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని తనకేమాత్రం బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్చే చికిత్స చేయించుకుంటూ దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందులు పెట్టి మూత అయినా తెరవకుండానే బాబా బొంబాయికి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలిపోయింది అని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇది అంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ అందుగల ప్రేమచే అతడు ఒనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యము మొదలుపెట్టేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మన కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వేలు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుడి వల్లే కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దాన్ని వర్ణించెదను. అమరావతి నివాసియకు దాదాసాహెబ్ కాపర్తే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండెను. ఒకనాడు కాపర్తే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలను అని అనుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది.
కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లంచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్డంత పరిణామ గల 4 ప్లేగు పొక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడదునో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అన్న విషయమును స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరీ ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథ చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశ్లోని నందూర్ బారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా అందు అతనికి గల భక్తి అను పలుమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదురు. అట్టి స్థలమునకు బదిలీ ఒకటిచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపురం పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికి ఉత్తరము వ్రాయక హుటాహుటిని పండరీకి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాని దర్శించి ఆ తర్వాత పండరీకి పోవాలను అని అనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడు అగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పా షిండే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిపి భోజనం చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావము ఏమన్నా, నేను పండరీ పోవలెనో, నేను అక్కడనే నివసించవలెనో, ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము. ఇట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకు అవసరం లేకుండానే ఏలన బాబా ఎప్పటికీ పండరీ పోవలను, అచ్చట ఉండవలను అను భావమును వెల్లబిచ్చుచుండెను. తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదమును, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 7వ అధ్యాయం సంపూర్ణ.